హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుంచి అఫీషియల్గా ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేసి ఒక్క రోజులోనే మీకు సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసే విధంగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి 10+2 డిప్లొమా ఎనీ డిగ్రీ పాస్ అనే క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అవైలబుల్లోనే. ఇక్కడ మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. కేవలం మీకు 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీతో ఇక్కడ మీకు క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్న యాప్లో బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు కోర్స్ అయితే తీసుకోండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డిఆర్డిఓకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి డైరెక్ట్గా మీకు వాకిన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేసి సెలక్షన్ చేసే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో డైరెక్ట్గా మీకు 6th June రోజు ఇంటర్వ్యూ అయితే నిర్వహించబోతున్నారు. ఆ యొక్క సింగిల్ డే రోజు మీకు డైరెక్ట్గా సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అనేది చేస్తారనమాట. సో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సో ఫ్రీగానే రిక్రూట్మెంట్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. టోటల్గా మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా 150 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి డిఆర్డిఓకి సంబంధించి మనకి చాలా అనుబంధ సంస్థలు అనేవి వర్క్ చేస్తుంటాయి కదా. ప్రజెంట్ మనకి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ GTRE అని చెప్పేసి పిలుస్తాం. ఈ సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఎవరైతే బీటెక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అలాగే మనకి డిప్లొమా వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మనకి ఐటీఐ వాళ్ళకి అలాగే నార్మల్గా డిగ్రీ వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో మనకి ఇక్కడ నాన్ టెక్నికల్కి సంబంధించి వేకెన్సీస్కి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చేసిన వాళ్ళకి సంబంధించి టోటల్గా 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో బీకామ్ వాళ్ళకి 10, బీఎస్సీకి సంబంధించి కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సంబంధించి 5 ఉన్నాయి. అంటే బీఏ వాళ్ళకి వచ్చేసి 5, బీసీఏ వాళ్ళకి 5 అండ్ మనకి బీబీఏ వాళ్ళకి వచ్చేసి 5. ఈ విధంగా వేకెన్సీస్ కేటాయించారు. ఈ యొక్క విభాగాల్లో మీరు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ సపరేట్ వేకెన్సీస్కి మీరు ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ 10th పాటు 12th లైక్ మనకి ఇక్కడ ఐటీకి సంబంధించి మెషినిస్ట్ కానీ, సిఎన్సి మెషినింగ్ టెక్ కానీ, ఫిట్టర్ కానీ, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఇక్కడ ఈ యొక్క విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. టోటల్గా 25 వేకెన్సీస్ ఉన్నాయి. 10th పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అలాగే డిప్లొమా వాళ్ళకి సంబంధించి మెకానికల్, ప్రొడక్షన్, టూల్ అండ్ డై డిజైన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ నెట్వర్కింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ యొక్క విభాగాల్లో మనకి డిప్లొమా వాళ్ళకి సంబంధించి టోటల్గా 20 ఉన్నాయి. ఐటీ వాళ్ళకేమో 25 ఉన్నాయి. సో సంబంధిత విభాగాల్లో డిప్లొమా పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అలాగే బీటెక్ వాళ్ళకి సంబంధించేమో మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, అలాగే ఏరోనాటికల్, ఏరోస్పేస్, ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెటాలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఈక్వాలెంట్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, ఐటీ వాళ్ళకి ఇక్కడ టోటల్గా 75 ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఇక్కడ వివిధ విభాగాల్లో వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు.
సో దీనికి సంబంధించి మీకు సాటర్డే రోజు 6th జూన్ 2026 రోజు మార్నింగ్ మీరు 8:30 కల్లా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి లొకేషన్లో మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని తీసుకుని వెళ్ళాలంటే వాళ్ళు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారో ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి ఒక సెట్ జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని కూడా ఇక్కడ ఇచ్చినటువంటి లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ DRDO సివి రామన్ నగర్ బెంగళూరు కర్ణాటక 560093 ఈ లొకేషన్లో మీకు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నారు. మీకు బస్ నంబర్ ల్యాండ్ మార్క్ అన్నీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదన్నమాట. డైరెక్ట్గా అభ్యర్థుల్ని మీకు ఇంటర్వ్యూకి సంబంధించి షార్ట్ లిస్ట్ చేస్తారు. వెళ్ళిన అభ్యర్థుల్ని డైరెక్ట్గా మీకు అదే రోజు ఇంటర్వ్యూ క్లియర్ చేసి మీరు ఇక వేకెన్సీస్కి అయితే సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. నోటిఫికేషన్లోనే మీకు 5th పేజీలో అప్లికేషన్ ఫామ్ ఉంది. మనకి ఈ ఫామ్స్ అనేవి మీరు ప్రింట్ తీసుకొని ఇందులో మీరు మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్ళేటప్పుడు ఇక్కడ మీరు NATS లేదా NAPSకి సంబంధించి ఏదైతే ప్రొఫైల్ ఉంటుందో ఆ ప్రొఫైల్కి సంబంధించి ప్రింట్అవుట్, అలాగే 10th క్లాస్ మెమో అండ్ మీ క్వాలిఫికేషన్కి సంబంధించి మార్క్ షీట్స్, ఆధార్ కార్డు, క్యాస్ట్, 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అక్కర్లేదు. సో ఇది మనకి DRDO నుంచి రిలీజ్ అయినటువంటి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్. సో ఎవరైతే ITIకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు NAPSకి సంబంధించి పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి, అంటే ఎన్రోల్ అనేది చేసుకుని ఉండాలి. మీకు ఎన్రోల్ అయిన తర్వాత ఒక నంబర్ వస్తుంది, ఆ నెంబర్ తోటి మనము దానికి సంబంధించి ప్రింట్ తీసుకుని అది కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేసి తీసుకుని వెళ్ళాలి. మిగతా వాళ్ళందరూ కూడా NATSకి సంబంధించి ఎడ్యుకేషన్ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం మీకు 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. అలాగే ఇక్కడ 2022 తర్వాత ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో క్యాండిడేట్స్ సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది అప్రెంటిస్షిప్కి సంబంధించి. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు DRDOకి సంబంధించి సంస్థ నుంచి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 1 year ట్రైనింగ్ ఉంటుంది. సో ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేటువంటి సర్టిఫికేట్ ద్వారా మీకు ఫ్యూచర్లో DRDOకి సంబంధించి సంస్థ నుంచి వచ్చేటువంటి పర్మనెంట్ జాబ్స్ విషయంలో సో డెఫినెట్గా మీకు అది హెల్ప్ అయితే అవుతుంది. మీకు ట్రైనింగ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు స్టైఫండ్ అమౌంట్ కూడా పే చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో మనకి ఆ యొక్క స్టైఫండ్ ఎంత పే చేస్తారనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం మీకు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ అంటూ ఏమీ లేదు. డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు స్కాన్ చేసి వాటిని మీరు ఇంటర్వ్యూ మనకి అవన్నీ కూడా జిరాక్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కంపల్సరీగా NATS కానీ NAPSకి సంబంధించి పోర్టల్లో ఎన్రోల్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు చేసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఎవరైతే 10+2 కానీ డిగ్రీ కానీ డిప్లొమా కానీ BTech కానీ పాస్ అయ్యండి మీకు ఖాళీగా ఉన్నాము, మాకు ఏదైనా ఒక ఆపర్చునిటీ కావాలని చెప్పేసి చూస్తున్న వాళ్ళు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ప్లాన్ చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో మీకు అప్రెంటిస్షిప్ అయినా కూడా మీకు ఫర్దర్గా అయితే హెల్ప్ అవుతుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా నోటిఫికేషన్ లింక్స్ ఇస్తాను, అలాగే అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇస్తాను. మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. మన డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.